వృషభ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. లోన్లు మంజూరు అవుతాయి. నూతన గృహం కొనాలన్న మీ కళ నెరవేరుతుంది. వాహన యోగం ఉంది. విహారయాత్రలు, బంధువులతో కలిసి ప్రయాణాలు, దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఈ వారం మీకు ఎంతగానో ఉంది. కొన్ని శుభకార్యాల్లో మీ వంతుగా సహాయం చేస్తారు. అయితే సహాయం వరకే చేయండి. బాధ్యతలేమి మీరు తీసుకోకుండా ఉండడం అనేది చెప్పదగినది. తీసుకున్నట్లయితే భవిష్యత్తులో మాట పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈ వారం బాగుందని చెప్పచ్చు. లాభసాటిగా ఉంటుంది. చేసే వ్యాపారంలో కృషి, పట్టుదల ఎంతగానో ఉంటుంది. మీరు చేస్తున్న కృషికి ఆ భగవంతుడి దయ వల్ల లాభాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి కష్టే పడలేనట్టుగా కష్టపడండి, మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అంతా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఏర్పడతాయి. ఆహార నియమాల్ని పాటించాలి. బంధువులతో కలిసి విహారయాత్రలు చేయగలుగుతారు. వచ్చిన ధనం కంటే ఖర్చు అధికంగా సూచిస్తోంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. వ్యాపారపరంగా వీరికి బాగుందని చెప్పచ్చు. లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలన్న మీ కళ నెరవేరుతుంది. కొత్త ప్రాజెక్టు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఆహార సంబంధించిన వ్యవహారాలు కానీ, వస్త్ర వ్యాపారం, మీకున్న నైపుణ్యానికి ఏదో ఒక దాంట్లో వ్యాపారం ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా ప్రారంభించడం కానీ జరుగుతుంది. వ్యాపారపరంగా వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులకు సమయంతో పాటు శ్రద్ధగా చదవడం కూడా చాలా ముఖ్యం. కాలాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళండి. విదేశీ సంబంధించిన వ్యవహారాలు కొద్దిగా నత్తనడకగా నడుస్తాయి. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అనుకున్నది ఒకటి, అవుతుంది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కెరియర్ పరంగా, వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు మటుకు తీసుకోవాలి. ధనాన్ని అతిగా ఖర్చు పెట్టడం, క్రెడిట్ కార్డులు, ముఖ్యంగా ఈ ఫోన్పే, జీపే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన, మంగళవారం నాడు, శనివారం నాడు నలుపు ఒత్తులతో కానీ, నవగ్రహ ఒత్తులతో కానీ దీపారాధన చేయండి. అలాగే సాయంత్రం పూట నిమ్మకాయ డప్పులతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఎన్నో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శనివారం నాడు ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మిథున రాశి.